మరి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు పర్వాలైతే బాగానే చేస్తున్నాడు. ఇక్కడ ముందు గవర్నమెంట్ ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయా? చాలా తేడా కాదు. ఏ గవర్నమెంట్ బాగుంది? తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి అది కూటమి ప్రభుత్వము బాగుంది. ఏం నచ్చింది నీకు ఇక్కడ? అంటే కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నాను. అన్ని రకాల ఫ్యాక్టరీలు కానీ ఏమైనా తెచ్చేదానికి కానీ అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ చేస్తున్నాడు. మొత్తం బాగుంది కదా అట్లయితే? బాగుంది. కూటమి పాలన ఎలా ఉంది పెద్ద? బాగుంది, ఏం బాగుంది. చాలా పెంచిన మాత్రం చాలా బాగా, నెలకు మాకు భయంలే. అది తెచ్చుకొని తింటాం, కూర్చొని తింటాం. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? ఏమేమి వస్తున్నాయి పెద్ద? మాకే ఇంకా బియ్యము చక్కెర ఎత్తాడా, ఈ మిగతా అన్ని మాకు రైతులం కాదు కదా. అది ఉండేది చెప్పాలమ్మయ్య. రైతులు ఉంటే రైతులు చెప్పుకొస్తాను, వస్తాడే రైతులుగా వస్తాడే, రాకుండా పోలే. చెప్పినప్పుడు రెడ్డి ఆయనే మా పంచాయతీకి రెడ్డి. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది మొత్తంగా? బాగుంది. మీ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవు, బాగుండరు. మీ కమలాపురం ఎమ్మెల్యే మిమ్మల్ని అంటే కలుస్తుంటారా? వస్తాంటాడు, ఎప్పుడైనా మండలానికి వస్తాంటాడు, పోతాంటాడు, ఆయన వస్తాంటాడు. ఏదైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి వెళ్తే ఆయన పరిష్కరిస్తున్నారా? చేస్తాడు, ఆయన చేస్తాడు చేస్తాడయ్యా. ఏమన్నా చేస్తాడు. అంత దూరం పోయినా కామలా ఆయన చేయకుండా అంటే వాళ్ళే చేస్తాడు. కూటమి ప్రభుత్వం బాగుంది. ఏంది అంత బాగుందని చెప్తున్నా? ఇంతకుముందు ప్రభుత్వం ఇంతకుముందు లేదు, అధికారం లేదు, ఏం చేసింది ఏం లేదు. ఉండేటి పోదిగినాడు, పోనేటి ఉంచినాడు అన్నట్టు ఉంది పరిస్థితి. అంటే ప్రస్తుతం ఎలా ఉంది మరి? ఆ మార్పులు వచ్చినాయి? మరి మార్పు వచ్చినాయంటే వచ్చినాయి, ఇబ్బంది ఏం లేదు. మార్పులు అంటే పైన రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగానే పరిపాలన చేస్తున్నారు. బాగా చేస్తాడు, ఇబ్బంది లేదు. సంక్షేమ పథకాలన్నీ దాని కూటమి తర్వాత ఇంకా ఎక్కువైంది అభివృద్ధి. అంటే మీరు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని నమ్మి ఓటేశారు? ఓటేసాం. మరి ఇప్పుడు మీ నమ్మకం నిలబెట్టుకుంటుంది గవర్నమెంట్? నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయన్న మరి? బ్రహ్మాండంగా ఉంటాయి. మళ్ళీ ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో మీకు తెలిసి 2029 ఎన్నికల్లో? దేశమే కారణం కూటమి ప్రభుత్వం. వాళ్ళు చేసిన అభివృద్ధి, వాళ్ళు చేసిన సంక్షేమాలు. ప్రభుత్వ అధికారుల స్పందన ఎలా ఉంది ఇక్కడ? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, పోలీసులు వీళ్ళందరూ? బాగుంది, స్పందన బాగుంది. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం మెరుగంటారు? మెరుగే. గుండగల్లో. ఏ మండలం? గంగవరం మండలం. ఇక్కడ కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న? అంతా బాగానే ఉంది. తప్పు మనం అంతున్నాయన్నా, వాళ్ళే తలుపు తట్టేస్తున్నారు. తప్పు మనం చెప్పకూడదు ఊరి మీద. ఏ ప్రభుత్వం అయితే ఏమి పెన్షన్ 4000 1వ తారీఖు వచ్చింది అంటే అప్పటికప్పుడే ఇచ్చేస్తాను. మిగతా సంక్షేమ పథకాలన్నీ బాగానే అందుతున్నాయా? ఈ అన్న క్యాంటీను అంతా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇంకో కొంత పింఛనీలు ఈ నెల నుండి మళ్ళీ అమలు పరుస్తూ ఉన్నారు. మీ అంటే మీ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉందన్న? బాగానే ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కానీ నీటి సదుపాయాలు అన్నీ బాగున్నాయా? ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. కరెంటు ప్రతి ఒక్కటి బాగున్నాయి. ముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు బాగా ప్రభుత్వం మంచి ప్రభుత్వం బాగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంత బలంగా చూస్తున్నారు? తేడాలు ఉన్నాయి? ఏం తేడాలు ఉన్నాయి అంటే మనకు జరిగే విధానం బట్టి మనకు అన్ని తెలుస్తున్నాయి కాబట్టి బాగుంది అంతే. అది అంటే యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంది. ముందుండే కంటే ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది. రేపు 2029లో వాళ్ళు అధికారంలోకి వస్తామని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ. మీరేమంటారు? ఖచ్చితంగా రాదు, అంతే మొక్కాని చెప్తాను, రాదు అంతే. రాజధాని విషయంలో ఏం చెబుతారు మీరు? అమరావతి మావిగన్నా? అమరావతి ముందున్న కాడికి ఇప్పుడు ఇంకా బాగా అభివృద్ధి ఉంది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. నేను బాగా ఇచ్చినాడు, లెక్క అందిస్తాడు, లెక్క పడుతుంది, పింఛన్ లెక్క ఇస్తాడు, బాగానే ఉంది. మీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందా? పనులు జరుగుతాయి. ఆ పని పోతానే, ఆ పని పోయి ఇంటికి వచ్చే పడిపోయినా కింద పని ఇంట్లో. అందుకే బాగుంది. పని లెక్క కూడా బాగా పడుతుంది. మీకు అన్ని పథకాలు పడుతున్నాయా? అన్ని పథకాలు పడుతున్నాయి. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? ముఖ్యమంత్రి కావాలని. ఈ 2 ఏళ్ళ చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? పని పథకం కొన్ని పింఛన్ ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఓకే. మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉందా? సమస్యలు చిన్నవి ఉంటాయి, గొడవలు మామూలే గ్రామంలోనే. ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారు. బాగా పనులు చేస్తారా? బాగానే చేస్తాను. ఓకే. చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. ఓకే. మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలా ఈయన వచ్చే అనుకుంటాడు. ఓకే. ఎట్లుందని ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఎట్లుంది?
పర్వాలే. ఓకే. అంటే ఇంత ముందుకి ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయన్నా గత ప్రభుత్వానికి ఇప్పటికి? ఉచిత బస్సు బాగుంది, జనాలు బాగా తిరుగుతాండ్రు, లేడీస్ చాలా బెనిఫిట్ ఉంది, ఏం ఇబ్బంది లేదు. బాగా టూరిస్ట్ బాగా డెవలప్ అవుతుంది. పథకం అయితే బాగుంది. పథకం సూపర్గా ఉంది. పింఛన్ కూడా చంద్రబాబు నాయుడు నెల నెలలు ఇస్తాడు. రైతులకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కదా, గతంలో ఎలా ఉండే పాస్ పుస్తకాలు ఇప్పుడు ఏంటి పరిస్థితి? బాగానే పర్వాలేదు, గతంతో పోల్చుకుంటే బాగున్నాయి అంటారు. ఇబ్బంది ఏం లే, అడ్మినిస్ట్రేటివ్ కూడా బాగానే ఉంది. రాజధాని గురించి ఏం చెబుతారన్నా? అమరావతి మావిగన్నా మీ సపోర్ట్ దేనికి? ఇదే అమరావతి బాగుంటుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుంది? బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మీకు బాగా నచ్చింది ఏంటి? అంత బాగుంది అంటున్నారు, ఎందుకు కారణం ఏంటి? సర్వం ఇస్తా అన్నాడు, సర్వం చేస్తా అన్నాడు, కష్టపడతా అన్నాడు. లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ బ్రహ్మాండంగా కష్టపడి ఫారిన్కి వెళ్ళి కంపెనీలను కూడా తెచ్చిస్తాన్నారు. బాగా ఉద్యోగాలను అభివృద్ధి చేస్తా అన్నాడు, సర్వం చేస్తా అన్నాడు. ఇది లేదు అనకుండా చేస్తాడు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నాయి. మరి అభివృద్ధి జరుగుతున్నాయి. ఇంతకుముందు 5 సంవత్సరాల పనితీరు గురించి ఇప్పటికి పోలికుంది చెప్పాలంటే అంత అధ్వానం అన్నమాట. రైతుల్నే హింసించి రైతులకి ఫోటో వేసుకున్నాడు ఆయన. పాస్బుక్ మీద ఒక రైతుదే ఉండేది, ఎవరిది ఉండదు. కావాలి చేసుకున్నాడు. ఏ ముఖ్యమంత్రి వేసుకోవాలి ఇంతవరకు. ఎంతమందో ఉండిపోయినారు కానీ ఎవరు వేసుకోరు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వేసుకుంటే తప్పేంటి అంటున్నారు? కూడదు, అది ఒక రైతుదే వేసుకోవాలా ఆ పాస్బుక్ మీద. అతనే ఓనర్ అన్నమాట, వీళ్ళెవరు కాదు. అది ప్రెసెంట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కదా, ఎట్లుంది గవర్నమెంట్ పనితీరు ఇప్పుడు అసలుకి? ఒక యువతగా మీలాంటి చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి బాగానే ఉందన్న. రోడ్లు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ బాగానే అమలు చేస్తున్నారు. ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే చేస్తున్నారు. ఈ మైదుకూరు మండలంలో అయితే బాగానే ఉన్నాయి. నా పుట్టా సుధాకర్ యాదవ్ గారు కానీ, మన జనసేన ఇన్ఛార్జ్ మా మల్హోత్రా గారు కానీ బాగానే ఏదైనా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూస్తున్నారు. ఏదైనా భూమి ఏదైనా ఇవన్నీ కానీ ఏదైనా ఉంటే ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి ఏదైనా మీకు భూమి సమస్యలు ఉన్నాయి కానీ దానిలో ఏదైనా ఉంటే చెప్పమని చెప్తున్నారు. ఏదైనా భూమి మనకు ఉంటారు కదా అధికారులకు చేరాలంటే ఇన్ఫర్మేషన్ వాట్సాప్ నెంబర్. రీసెంట్గా అయితే మల్హోత్రా గారు ఒక నెంబర్ ఇచ్చారు మాకు. ఏదైనా మీ భూమి తగాదాలు ఉన్నాయి కానీ, అన్నదమ్ములు ఏదైనా గొడవలు ఉన్నాయి కానీ, అందులో ఏదైనా మీ సమస్యలు ఏదైనా ఉంటే అందరూ చెప్పండి, మా సమస్య అనేది మా వరకు చేరుతుందని చెప్పినారు. స్థానికంగా మీకు అందుబాటులో ఉంటారు అన్ని చోట్ల? ఆయన రెగ్యులర్గా మాతో అందుబాటులో ఉన్నారు. మేము గ్రూప్ ఉంటుంది మాకు ఒకటి. గత ప్రభుత్వానికి ఇప్పటికి పోలికలు ఏంటి అసలుకి? గత ప్రభుత్వం ఎలా జరిగింది పరిపాలన ప్రజలకు సంబంధించి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడే మార్పులు వచ్చాయి. గత ప్రభుత్వం గురించి అయితే ఏం లేదన్న అప్పుడైతే. ఇప్పుడు బాగుంది. ఆ ప్రభుత్వంలో కొంచెం రోడ్లు, కొంచెం మెయిన్ రోడ్లు కొంచెం అభివృద్ధి లేదు. ఇంకొకటి ఏదంటే ఎంప్లాయ్మెంట్ లేదు, మెయిన్ ఉపాధి. మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం విషయంలో నచ్చిన అంశాలు ఏంటి? నచ్చింది మీకు బాగా, అంటే పై స్థాయిలో కావచ్చు, స్థానికంగా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని అనిపిస్తుంది. అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఫాస్ట్గానే తీరుస్తారు అనేది నాకు అనిపిస్తుంది. అందుకని థ్యాంక్ యూ. రాష్ట్రంలో అభివృద్ధి, కంపెనీలు, పెట్టుబడులు, రోడ్లు, వీటన్నిటి విషయంలో ఏం బాగుంది? ఈ గవర్నమెంటే కొంచెం ఏదైనా కానీ ఫోకస్ చేస్తుంది. డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా కానీ ఈ గవర్నమెంటే ఫోకస్ చేస్తుంది ఎక్కువ. ఇంతకుముందు గవర్నమెంట్ ఉంటే ఉండని పోతే పోని అన్నట్టు ఉన్నది. ఈ గవర్నమెంట్ అట్ట కాకుండా పర్టికులర్గా తెచ్చి స్టేబుల్గా పెడుతుంది. అన్నీ ప్రతిదీ కానీ గవర్నమెంట్ ఉండాలా మనకని, ఆ సోర్స్ అన్ని విధాల సోర్సెస్ దొరకాలా నిరుద్యోగులు కానీ చేస్తుంది. కానీ అంతా బాగానే ఉందంటారా? అంతా బాగుందన్న, మిగతా అన్నీ ఏమి ఇబ్బందిలే. మరి చదువుకున్న యువతగా చెప్పు, మరి క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి ఏమంటావు నువ్వు? రాజధాని ఇప్పుడు అమరావతికి మావిగానికి చర్చ నడుస్తుంది, ఏమంటావు? అమరావతి బెస్ట్ అయిన క్యాపిటల్. ఓ కాలం నుంచి అమరావతి వస్తుంది, బెస్ట్ క్యాపిటలే, మనకేం ఇబ్బందిలే. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉంది? అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఇంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు మార్పులు ఉన్నాయా? ఉన్నాయి, మార్పులు ఉన్నాయి. మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వంలో బాగా నచ్చిన అంశాలు అంశం ఉంది, అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు. పెన్షన్లు బాగా కరెక్ట్గా వస్తున్నాయి. రైతులు కూడా బాగానే ఉంది. ప్రజా సంక్షేమం అనేది బాగా ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, రాజధాని ఒకటి ఉత్పత్తి చేస్తున్నాడు, కట్టుతున్నాడు కాబట్టి ఎవరికైనా బాగానే ఉంది, మంచిగానే ఉంది. రాజధాని విషయంలో మీ సపోర్ట్ దేనికి? మావిగానికే అమరావతిగా? అమరావతి మావిగానే. మావిగానే మావిగానే. ఇప్పుడు అమరావతి అందరికీ ఒక రాజధాని అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది. పేరు మంచి పేరు, అందులో ఇండియా మామూలుగా దేశంలో కల్లా బాగా కట్టాలని ఉన్నాడు అమరావతిని, కాబట్టి మంచి పేరు వస్తుంది మనకు అమరావతి.